పార్టీని ఈ దేశం మొత్తం మీద ఈ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించలేదు, ఈ పార్టీలోకి ఎవరోని ఆహ్వానించలేదు అని మీరు చెప్పగలరా? డెఫినెట్గా. ఎందుకంటే మీరు గమనించండి, వారు అన్నటువంటి డైలాగు బీజేపీ పార్టీ కాన్స్టిట్యూషన్కి అనుగుణంగా నడుస్తూ ఉన్నాం మేము. రెండోది, ఒక పార్టీ మొత్తం సిద్ధాంతాన్నే వదులుకున్నప్పుడు, ఉదాహరణకి మనకు ఆప్ ఉంది, కేజ్రీవాల్ గారు ఉన్నారు, అవినీతి మీదనే పార్టీ పుట్టుకొచ్చింది, తన పుట్టుకని తానే ప్రశ్నించుకున్నాడు, జైలుకు పోయినాడు. అప్పుడు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సచ్చుకుంటే 5 ఏళ్ళు అక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు కదా. సో 2/3 కనుక ఒక సిద్ధాంతం మీద విభేదించుకొని ఈ పార్టీలో ఆ సిద్ధాంతం మనుగడ సాగించలేదు కాబట్టి మేము సెపరేట్ అవుతున్నాం అంటే, అటువంటి 2/3 మెజార్టీని బీజేపీ పార్టీ ఆ రాష్ట్రాలలో చేసినాం తప్ప వీళ్ళలాగా ఒక్కొక్కరిని ప్రోత్సహించి ఒక్కొక్కరికి తాయిలాలు ఇచ్చి పొద్దున బీఆర్ఎస్ పార్టీ, సాయంత్రానికి కాంగ్రెస్ పార్టీ, మరి రాత్రికి ఏం పార్టీ చేసుకుంటారో నాకైతే తెలియదు. నేనేమంటున్నా ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీ దగ్గర డిసిప్లిన్ కమిటీ ఉందా, లేకపోతే వెల్కమ్ ఎమ్మెల్యేస్ కమిటీ నడుస్తుందా అనేది మీరు మాట్లాడాలి. రెండే. ఎందుకు రెండు అంటున్నా అంటే, ఇద్దరు కూడా గొంగట్లలో మెతుకులు ఏరుకుంటున్నట్టే ఉంది, గొంగట్లో తింటున్నట్టే ఉంది. ఈరోజు మీకు ఇంకొక దృష్టికి తీసుకొస్తాను. నేను చిన్ననాటి నుంచి జువాలజికల్ పార్క్ ఏడుంది, జంతు ప్రదర్శనశాల ఏడుంది అంటే పలాని దగ్గరికి పోతాం, అది మారలే. కానీ ఈరోజు రాజకీయ పరమైనటువంటి ఊసర వెల్లులు మాత్రం నిన్ననేమో తెలంగాణ భవన్లో, ఇవాళనేమో గాంధీ భవన్లో. వాట్ ఈస్ దిస్? సో ఊసర వెల్లులతో ఎమ్మెల్యేలను పోల్చే స్థాయికి ప్రజలు వచ్చేసినారు కదా. మరి అది ఎందుకు కల్పిస్తూ ఉన్నాం మనం? ఆ ఉన్న రంగును వదిలేసి మొత్తం రాజీనామా చేసి వస్తే ఏమవుతుంది? బీజేపీ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలుగా మీరు తీసుకోండి, కాంగ్రెస్ పార్టీగా తీసుకోండి. సరే, చట్టాలను ఒకవైపు మనం అక్కడ అటు ఉంచుదాం. సో అన్ని చట్టాలకు అనుగుణంగా కాదు కదా. మీరు పార్టీ పరంగా మొన్న బీసీల రిజర్వేషన్ వచ్చిన పార్టీ పరంగా మేము 42 ఇస్తాము, అది కాకపోతే చట్టాలలో అన్నారు. ఇది చట్టాలలో కానప్పుడు మీరు ఇండిపెండెంట్గా రాజీనామా చేయించి పోండి. ఈ రోజు నీకు ఆత్మవిశ్వాసం ఉంటే, రేవంత్ రెడ్డి గారికి కానీ వారి ప్రభుత్వం ఈ 2 ఏళ్ళు వారు చేసినటువంటి పనితీరు మీద ఉంటే, ఒక్కసారి అందరు రాజీనామా ఇచ్చేసి ముందుకు పోండి. నేను ఇద్దరిని అంటా ఉన్నా. గతంలో కూడా ఒక ఉద్యమ పార్టీ భాషా ప్రయుక్త రాష్ట్రాలన్న కమ్యూనిస్టులని పొత్తు పెట్టుకొని పోయింది, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని పోయింది సమాఖ్యాంధ్ర అన్నప్పుడు కూడా. కాంగ్రెస్ పార్టీతో ఇయ్యలేదు, ఇన్నేళ్ళు ఇదే మోసం చేసింది అని చెప్పి దాంతో ఎన్నికలు రాగానే కేసీఆర్ గారు కూడా పొత్తు పెట్టుకొని పోయినాడు ఉద్యమంలో. ఏమన్నాడు? బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటారు. అంటే తను చేసేటటువంటి పనికి ఏ రకమైన నిర్వచనమైనా ఎవరైనా ఇచ్చుకుంటారు, నేను కాదనట్లేదు. కానీ కాజ్ ఏంటి ఇక్కడ? దేనికోసం చేస్తా ఉన్నాం? ఈ 8 మందిని మార్చుకున్నంత మాత్రాన నీ ప్రభుత్వం ఏమైనా స్థిరమైన ప్రభుత్వానికి అవకాశం? ప్రజలు ఆల్రెడీ మ్యాండేట్ ఇచ్చినారు కదా. ఈ మ్యాండేట్ ఇచ్చినాక వీళ్ళు ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు ఏంది? ఇప్పుడు ఫస్ట్ టైము కేసీఆర్ గారు ఒక నిర్వచనం ఇచ్చినారు, సెకండ్ టర్మ్ అయితే నీకు అఖండ మెజార్టీ ఇచ్చినారు కదా, 90 మంది దాకా ఎమ్మెల్యేలను గెలిపించినారు. ఏం అవసరం ఉండే? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నీకు మంచిగా సింపుల్ మెజార్టీతో ఉన్నావు కదా. సో ఫిరాయింపుల చట్టం ఉంది కదా, నువ్వు తెచ్చిందే కవచంలాగా, మళ్ళీ నువ్వెందుకు ప్రోత్సహిస్తా ఉన్నావు? అంటే కక్ష తీర్చుకోవడం, రాజకీయాలలో కక్షలు తీర్చుకుందామా? ప్రజలకు ఏం నేర్పిద్దాం? ఎవరి మీద ఎవరు కక్షలు తీర్చుకుంటారు? అంటే ఇవాళ కక్షలు తీర్చుకోవడానికి, కార్పణ్యాలకు పోవడానికి తెలంగాణ రాష్ట్రం ఉందా? అందుకే మేము ఈ రకమైనటువంటి ఆవేదన వెలుగుస్తా ఉన్నాం. రెండే, ఈరోజు ఊసర వెల్లులను కూడా రాళ్ళ తీసుకొని ఎందుకు కొడతాం సార్? అది కొట్టినప్పుడు పరిగెత్తి చెక్క మీద ఉన్నప్పుడు చెక్క కలర్ అవుతుంది, గడ్డిలోకి పోతే గ్రీన్ కలర్ అవుతుంది, పూలల్లో పోతే ఏ పూల కలర్ ఉంటే ఆ కలర్ పోతుందని రాయితో కొడతా ఉంటాం. మరి వీళ్ళని ఏ రాళ్లతో కొట్టాలి? ఈ రోజు అదే ప్రజలు కొట్టే రోజు వస్తుంది, ప్రజలు తెలుస్తారు. మానవతారాయ్ గారు, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒక విలువైనటువంటి ప్రశ్న సంధించారు. ఏంటంటే మీకు కరెక్టే, ఇప్పుడు ఆప్ ఉంది, ఆప్లో మనం ఎమడలేకపోయాము, బయటకు వచ్చాము. అట్టగే బీజేపీలో ఎమడలేకపోయాము, బయటకు వచ్చాము. సిద్ధాంతంతో విభేదించి బయటకు వచ్చినప్పుడు ఎవరికైనా వచ్చే హక్కు ఉంటుంది. మనం ఒక పార్టీని నమ్మి ఆ పార్టీ ద్వారా గెలిచినప్పుడు ఆ పార్టీ తను అనుకున్నట్టుగా లేకపోతే పార్టీ నుంచి బయటకు రావచ్చు. అట్లా బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు మరలా ప్రజల యొక్క మద్దతు కోరటానికి ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళే ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ ఆట ఎందుకు? దానికి సమాధానం ఏం చెప్తారు మీరు? ఎన్నికంటే మా ఆషామాషి కాదు, ఎన్నో సవాళ్లు ఉంటాయి, ఆర్థిక పరమైన అంశాలు ఉంటాయి. ఒకసారి బాగా అంటే గెలిచిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ కి పోవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి. అది 5 ఏళ్లకు ఒకసారి రావాల్సిన ఎన్నిక అకస్మాత్తుగా వస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఎవరికైనా. ఏ పార్టీ అయినా సార్, ఏ పార్టీ అయినా, ఏ అభ్యర్థి అయినా కలిసి మోపడైంది. కాబట్టి దాన్ని అదంతా ఎందుకు అనవసరం. తర్వాత ఎన్నికల సంఘం కూడా వాళ్ళకు కూడా ఏంటంటే మళ్ళీ దీన్ని పెట్టాలంటే ఒక ప్రయాస పని. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేస్తారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకు
ఏంటంటే వాళ్ళు ఎవరైనా సహసిద్ధంగా పార్టీ పరంగా పార్టీలోని వ్యక్తులు బయటికి పోవచ్చు, కానీ ఎమ్మెల్యేలుగా ఉండి ఈ పార్టీ మారితే మాత్రం ఇట్లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఎవరు కూడా ఏదో రకంగా పార్టీ ఫిరాయింపుల చట్టం నుంచి చట్టం కానీ దాని గురించి దాని ఇబ్బందులు లేకుండా చూసుకునే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. అంటే మీరు అన్నది చాలా కరెక్ట్. ఆర్థిక పరమైన కారణాలే ఆపుతున్నాయి. ఎందుకంటే ఒక ఎన్నికల్లో పోటీ చేయడానికి కానీ మళ్ళీ గెలవటానికి కానీ ఇవి పక్కన పెడితే దాన్ని తట్టుకోలేక కారణమా, లేకపోతే మళ్ళీ గెలవటంలో ఒక భయం అనే కారణం ఉందా? ఈ రెండిట్లో ఏది ఎక్కువ ప్రభావితం చేస్తుంది మళ్ళీ ఎన్నికలకు వెళ్ళటానికి? మళ్ళీ ఎన్నిక అనవసరం, సంవత్సరంగా 2 సంవత్సరాలు కాలేదు మళ్ళీ గెలిచి మళ్ళీ ఎన్నిక పోవటం, అనేక రకమైన ఇబ్బందులు అవసరమా ఈ సవాళ్ళు అనేది అనే విధంగా చూసుకుంటారు. సరే, ఇప్పటికి మానవతారాయ్ గారు ఇప్పటికి వచ్చేటప్పటికి ఏంటంటే యాక్చువల్గా ఒక పార్టీ మీద గెలిచినప్పుడు ఇంకొక పార్టీకి మారుతున్నప్పుడు కనీసం ఆ ఎమ్మెల్యే ఆలోచించవలసింది మరలా మద్దతు కోరటం అన్నది, ఆ ప్రజల యొక్క మద్దతు తీసుకొని పార్టీ మారటం అన్నది నైతికత. సరే, లీగల్గా వచ్చినప్పటికీ అనేక మార్గాలు ఉంటాయి. సరే, అంటారు వాస్తవంగా అండి ఇప్పుడు జరుగుతుంది బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉన్నది? కుటుంబ తగాదాలు, ఏ పార్టీ అయినా కుటుంబ తగాదాలు భయపడి ఇక మిగతా ఎమ్మెల్యేలు సర్దుకుంటున్నారు, దారులు చూసుకుంటున్నారు. అదే మళ్ళా అక్కడ ఉంటే మనం బతకలేము, ఇందులో ఉంటే మనం మునిగిపోతాం, గెలవలేము, భవిష్యత్తు లేదు దీనికి, కాబట్టి ఎక్కడోసారి దారి చూసుకోవాలి. ప్రజలకు మనం గెలిచి కూడా ఏం చేయాలి? వాళ్ళు సేవ చేయాలంటే వాళ్ళు ముఖ్యమంత్రులు మంత్రులతో వాళ్ళు కలిసి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి కదా. కరెక్టే. ఎన్నికల్లో కోసమే వాళ్ళు ఆ విధంగా వస్తున్నారు. ఇప్పుడు మన సబ్జెక్ట్ అభివృద్ధి చేసుకోవడం కోసం, మరింత అభివృద్ధి చేసుకోవడం కోసం వాళ్ళ ప్రయత్నాల్లో భాగంగా ఉన్నాయి తప్ప వాళ్ళని కూడా తప్పడానికి అవసరం లేదు. రైట్ అండి. ఇలా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరు అర్థం కాదు, శాశ్వత మిత్రులు ఎవరు అర్థం కాదు. కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు 2 విధాలుగా వాళ్ళకి దెబ్బ తగులుద్ది. ఒకటంటే ఉన్న పదవి పోవచ్చు, 2 ఆర్థికంగా మరలా పెనుభారం వాళ్ళ మీద పడచ్చు, అగ్రి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు గెలిచిన తర్వాత మన రెండో సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి కనీసం అసెంబ్లీకి రానటువంటి నాయకుల్ని నాయకత్వాన్ని ఏమనాలన్నది మల్ల యాదవ్ గారు చెప్తారు. మల్ల యాదవ్ గారు, ఇప్పటి వరకు సరే అసెంబ్లీలో గెలిచాము, పార్టీ మారుతున్నాము, దానివల్ల చాలా కష్టాలు ఉన్నాయి, ఎన్నికల్లో పోటీ చేయడం అదంతా సరే కోర్టు తెలుస్తుంది, లేకపోతే స్పీకర్ తెలుస్తారు. కనీసం గెలిచిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి సభకి రాకపోవటాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? ఈ స్టేట్లో ప్రతిపక్ష హోదా నాకు ఉండి కూడా నాయకుడు ఒకరు, ఆంధ్రాలో ప్రతిపక్ష హోదా వస్తే వెళ్తానని నాయకుడు ఒకరు. అసలు దీన్ని ఎట్లా తీసుకుంటాం మనం? వచ్చి ప్రజా సమస్యలను వినిపించడానికి ఎందుకని కాడుతున్నారు? మీ ఫోన్ మ్యూట్లో ఉన్నట్టుందండి మల్ల యాదవ్ గారు, ఒక్కసారి ఫోన్ చూసుకోండి. హలో మల్ల యాదవ్ గారు, మీ ఫోన్ ఒక్కసారి మ్యూట్లో ఉందా? చెప్పండి. అధికారంలోకి కొత్తగా వచ్చిన వాళ్ళని కనీసం సర్దుబాటు కూడా చేసుకోలేకపోయినాం. కూర్చోనంత అవకాశం మనం ఇవ్వాలి కదా. వెంటనే మా మీద ప్రశ్నల దాడులు చేస్తే ఎట్లా, సంధిస్తే ఎట్లా అని చెప్పేసి అనే ఒక ప్రస్తావన కూడా వస్తుంది. కాబట్టి ఆ సందర్భంలో ఇప్పటి వరకు మాట్లాడటానికి ప్రతిదాన్ని విమర్శిస్తున్నారనే ఒక భావన రాకుండా ఉండటం కోసం అధికారంలోకి కొత్తగా వచ్చిన వాళ్ళని వాళ్ళకు వెసులుబాటు ఉండే విధంగా వాళ్ళ వైఫల్యాలు ప్రజలలో ఎప్పుడైతే మొదలవుతాయో ఆ ప్రజలలో తిరుగుబాటు మొదలైనప్పుడు తప్పకుండా ప్రజలే మొదలు పెడతారు కాబట్టి, ప్రశ్నిస్తారు కాబట్టి డెఫినెట్ గా ఆ ప్రశ్నకి అనేక రకమైన అంశాలన్నింటిని కూడా మనం మాట్లాడటానికి రేపు ముందు భవిష్యత్తు ఉంది. కాబట్టి వెంటనే అసెంబ్లీ పెడుతున్నారు కాబట్టి, ఒక ప్రతిపక్ష నాయకులం కాబట్టి వెంటనే వాళ్ళ మీద ప్రశ్నలు సంధించాలనే ఆలోచన కాకుండా ఒక అనుభవం ఉన్న నాయకుడిగా ఇప్పటి వరకు కాల వ్యవధి ఇచ్చినాం. రేపు తప్పకుండా ప్రజాకోర్టులో కొట్లాడతాం, ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం, అసెంబ్లీలో కొట్లాడతాం. మా పార్టీ పక్షాన ఇప్పటి వరకు కూడా మా ప్రతిపక్ష పాత్రని మేము ఏ రకంగా పోషించాలో పోషిస్తా ఉన్నాం. మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఉన్నారు. ఒక కేసీఆర్ గారు ప్రతినిధులుగా ఈ రోజు మా శాసనసభ్యులు వస్తూనే ఉన్నారు. కానీ కేసీఆర్ గారు వస్తేనే, కేసీఆర్ గారు రాకపోతేనే అనే ప్రస్తావన కేవలం రాజకీయ స్వలాభం కోసం చేస్తున్నారు తప్ప ఈ రోజు ప్రతిపక్ష పాత్రగా మీరు చేస్తున్న ప్రతి అంశం మీద ఎక్కడెక్కడ వాడిగా చర్చ జరగాలో ఆ వాడిగా ప్రతి చర్చని మేము పాల్గొంటూనే ఉన్నాం. ఈ రోజు మీరు చేస్తున్న తప్పిదాల మీద ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు చేస్తున్న వైఫల్యాల మీద మేము మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మా ప్రతిపక్ష పార్టీ ఒక పార్టీగా శాసనసభ్యులందరూ మాట్లాడుతూనే ఉన్నాం. ఒక ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే రావాలని అనటం అనేది
ఇది రాజకీయ అనైతికత అని చెప్పవచ్చు. శ్రీనివాస్ ఎందుకంటే గారు మా పార్టీ వాదన ఉంటది. రైట్ మా అండి.